Practical geometry. 5 measurements can determine a quadrilateral uniquely. A quadrilateral can be constructed uniquely if the length of its 4 sides and a diagonal is given. సో ఏదైనా క్వాడ్రిలేటరల్ ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే 4 సైడ్స్ యొక్క లెంత్ కావాలి, అలానే ఒక డయాగోనల్ యొక్క లెంత్ కావాలి. A quadrilateral can be constructed uniquely if its 2 diagonals and 3 sides are given. అలానే ఏవైనా 3 sides ఇచ్చి 2 diagonals ఇచ్చినా కూడాను quadrilateral ని కన్స్ట్రక్ట్ చేయగలం. A quadrilateral can be constructed uniquely if its 2 adjacent sides and 3 angles are known. అలానే 2 adjacent sides ఇచ్చి 3 angles ఇచ్చినా కూడాను quadrilateral ని కన్స్ట్రక్ట్ చేయగలం. A quadrilateral can be constructed uniquely if its 3 sides and 2 included angles are given. అలానే 3 sides ఇచ్చి వాటి మధ్యలో ఉంటే 2 angles ఇచ్చినా కూడా quadrilateral ని కన్స్ట్రక్ట్ చేయగలం. సో సింపుల్ గా ఏంటి, ఏదైనా ఒక క్వాడ్రిలేటరల్ ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ 4 sides ఇచ్చి ఒక డయాగోనల్ ఇచ్చినా కన్స్ట్రక్ట్ చేయగలం, ఆర్ ఎల్స్ 2 diagonals ఇచ్చి 3 sides ఇచ్చినా కూడా కన్స్ట్రక్ట్ చేయగలం. అలానే 2 adjacent sides ఇచ్చి 3 angles ఇచ్చినా కూడా కన్స్ట్రక్ట్ చేయగలం. అలానే 3 sides ఇచ్చి వాటి మధ్యలో ఉండే 2 angles ఇచ్చినా కూడా కన్స్ట్రక్ట్ చేయగలం. To construct a triangle, we need 3 measurements, but for construction of a unique quadrilateral, we need 5 measurements. సో ఒక ట్రయాంగిల్ ని డ్రా చేయాలి అంటే 3 మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుంది, బట్ ఒక క్వాడ్రిలేటరల్ ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మినిమం 5 మెజర్మెంట్స్ ఉండాలి. సైడ్స్, యాంగిల్స్, డయాగోనల్స్ ఎట్సెట్రా ఆర్ టు బి గివెన్ ఇన్ 5 ఇండివిజువల్ మెజర్మెంట్స్. Case 1. When the lengths of 4 sides and diagonals are given, then procedure for construction is as follows. First one, draw a rough diagram and label it as given or asked. Second one, show the given measurements in the rough diagram. So initial గా ఏం చేస్తాం, ఇచ్చిన వాల్యూస్ తో ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకొని మెజర్మెంట్స్ ఇచ్చుకుంటాం ఆ రఫ్ డయాగ్రామ్ లో. అలానే డ్రా ఏ సైడ్ అండ్ మార్క్ ఇట్. ఇనిషియల్ గా ఒక సైడ్ ని డ్రా చేస్తాం. అలానే నౌ డ్రా ఏ ట్రయాంగిల్. సో ఇప్పుడు ఈ సైడ్ ని యూజ్ చేసుకొని ఒక ట్రయాంగిల్ ని డ్రా చేస్తాం. Then to locate fourth vertex, draw an arc for diagonal and using the remaining side. Then intersection point of these 2 arcs will be the fourth vertex of the required quadrilateral. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఫోర్త్ వెర్టెక్స్ గా ఒక ఆర్క్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలానే డయాగోనల్ లెంత్ తో ఒక ఆర్క్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఫోర్త్ వెర్టెక్స్ అవుతుంది. దెన్ బై జాయినింగ్ ఆల్ దీస్ వీ గెట్ ఏ రిక్వైర్డ్ క్వాడ్రిలేటరల్. సో ఇనిషియల్ గా ట్రయాంగిల్ డ్రా చేసాం కదా, అందులో 3 వెర్టెక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫోర్త్ వెర్టెక్స్ వచ్చింది. ఈ 4 వెర్టిసెస్ ని జాయిన్ చేస్తే క్వాడ్రిలేటరల్ వస్తుంది.